ఉచిత కాన్పులు, సిజేరియన్లు మరియు అన్ని రకాల ఎమర్జెన్సీ వైద్య సేవలు ఇక్కడ అతి తక్కువ ఖర్చులతో చేయబడును. ఇట్లా చెల్మడ ఆనందరావు జనరల్ హాస్పిటల్, బొమ్మకల్, కరీంనగర్. రాంగ్ రూట్ లో మనకు అడ్డవలసినటువంటి పరిస్థితి కూడా మనకు ఇప్పుడు ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఇది పరిస్థితి. రాంగ్ రోడ్ చూడండి, ఇక్కడ రాంగ్ రోడ్ చూడండి, ఇక్కడ బైక్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. అంబులెన్స్ ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్న వాళ్ళకి శ్రీరామ రక్షలాగా కాపాడుతుంది మనకి ఈ అంబులెన్స్ అంటే. సో ఇన్ని జనరేషన్ మారినా, ఇంత టెక్నాలజీ మారినా, అంబులెన్స్ సైలెంట్తో వెళ్తున్నప్పుడు మాత్రం ఇప్పటికి కూడా చాలా మంది పబ్లిక్ రెస్పాండ్ అవ్వట్లేదు. ఎక్కడో ఒక దగ్గర రెస్పాండ్ అవుతూ తమ బాధ్యతను నిర్వహిస్తూ సైడ్ జరుగుతున్నారు. కానీ కొంతమంది మాత్రం సైలెంట్తో వెళ్ళినటువంటి అంబులెన్స్కు దారి ఇవ్వకుండా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పోలీస్ సైరన్ విన్నప్పుడు అమ్మో పోలీస్ వెహికల్ వస్తుంది, అమ్మో పోలీస్ అంటూ బైక్స్ వేసుకొని పరిగెడుతున్నటువంటి ఈ పబ్లిక్ ప్రాణంతో విలవిల కొట్టుకునే ఒక పేషెంట్ తీసుకోబోతుంటే మరి ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? దానిలో భాగంగా ఈరోజు మనం సుమన్ టీవీ తరఫున ఒక కాన్సెప్ట్ చేస్తున్నాము. ప్రస్తుతం నేను కరీంనగర్లో ఉన్నాను, సివిల్ హాస్పిటల్ ఉన్నాను. ఈ అంబులెన్స్ తోని రోడ్ పైకి వెళ్తూ ఆ రోడ్ బయట ఎలా రెస్పాండ్ అవుతారు, ఎలా ఉంటారు అనే విషయం మనం తెలుసుకుందాం. రైట్, ఇప్పుడే మనకు కేసు కూడా వచ్చింది. టెక్నీషియన్ తిరుపతి, అదే విధంగా వస్తున్నామండి పైలట్ సంపత్ గారు మనకు అవైలబుల్ ఉన్నారు. ఇప్పుడే ఒక కేసు కూడా వచ్చింది, మనం వారితో వెళ్దాం. కేసు వచ్చినప్పుడు వెళ్తున్నప్పుడు ఎలా రెస్పాండ్ అవుతారు అనే విషయం తెలుసుకుందాం. అన్న వెళ్దాం. సవర్ స్ట్రీట్, ఇక్కడ చాలా మంది హాస్పిటల్స్ ఉంటాయి. కేసుకి వెళ్తున్నాము. మీరు చూడండి ఎలా అడ్డం వస్తున్నారు. ఇంత సైరన్ వేసినా కూడా వాళ్ళు జరగట్లేదండి. మాకు రెగ్యులర్ గా ఇదే వస్తుందండి, ఇదే ప్రాబ్లం వస్తుంది. మీరు చూడండి, ఈ బైక్ చూడండి, సైరన్ వస్తుంది, కనీసం రెస్పాన్స్ లేకుండా అక్కడ ట్రాఫిక్ ఎట్లా ఉంది, ఎక్కడ అక్కడే అవుతున్నారు, కానీ ఎవరు మాత్రం సైడ్ కూడా ఇవ్వట్లేదు. ఇటు ముందుకెళ్తున్న వాళ్ళు సైడ్ జరగట్లేదు, అదేవిధంగా పక్కన వాళ్ళతో కూడా కనీసం మనకు సైడ్ కూడా ఇవ్వట్లేకుండా ఇది ఇక్కడ కనీసం ఒక్క సెకండ్ కూడా ఎవరు కూడా రెస్పాండ్ అవ్వట్లేదు. మనమే సైడ్ తీసుకొని వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది ఇక్కడ. రాంగ్ రోడ్ చూడండి, ఇక్కడ రాంగ్ రోడ్ చూడండి, ఇక్కడ బైక్. చెప్పండి, మీరు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తారు? మాకు రెగ్యులర్ గా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి సార్. ఎందుకంటే ఇంత సైరన్ వేసినా కూడా కనీస బాధ్యత లేకుండా కూడా వస్తారు, ఎదురుగానే వస్తారు. ప్లస్ మనకు ఇంకోటి ఏంటంటే సైడ్ కూడా ఇవ్వరండి ఈ స్ట్రీట్ లో. ఇది చూడండి, కార్ అడ్డం వస్తున్నారు. ఎక్కడ కూడా రెస్పాండ్ అనేది అయితే ఎక్కడ అవ్వట్లేదు, రెస్పాన్సిబిలిటీ ఇవ్వలేరు. కొంతమంది జరుగుతున్నారు, ఇక్కడ ఆటో అవుతుంది చూడండి, సైడ్ ఇచ్చి జరిగింది. ఎక్కడో ఒక దగ్గర కొంతమంది రెస్పాండ్ అవుతున్నారు. ఇది చూడండి, ఆటో చూడండి. అంటే మీకు ఎట్లా టైమింగ్ ఉంటుంది అన్న? టైమింగ్ ఈ టైంతో వెళ్ళాలి అని చెప్పేసి టైం ఉంటుందండి. అంటే మనకు కిలోమీటర్స్ బట్టి టైం ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనకి ఇది లోకల్ కేసు కాబట్టి 2-3 minutes లో ఉండాలి. ఓకే, కాకపోతే ఇలాంటి ట్రాఫిక్ ఏర్పడ్డప్పుడు మాత్రం చూసినా జరుగుతలేదు. ఇది హలో, ఏమైంది? ఏమనిపిస్తుంది అమ్మా? వామిటింగ్ వస్తుందా? సరే, ఏం కదమ్మా, హాస్పిటల్ తీసుకెళ్దాము. మేము హాస్పిటల్ తీసుకెళ్తాం, రండి. లెఫ్ట్ రైట్ ఏ రూట్ ఉన్నా కూడా సైడ్ జరిగి మనకు మధ్యలో స్పేస్ ఇస్తారు. కానీ ఇక్కడ చూడండి, మనం మధ్యలో స్పేస్ తీసుకొని మనకు వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ఎక్కడ లేదు. బైక్ చూడండి, ఇక్కడ ఎక్కడ అసలు కంటిన్యూస్ గా వినిపిస్తుంది. సైరన్ అనేది కంటిన్యూస్ గా వస్తుంది సౌండ్.
కానీ పబ్లిక్ నుండి ఎలాంటి మనకు రెస్పాన్స్ రావట్లేదు. ఎక్కడ వాళ్ళు అక్కడ వెళ్తారు. మినిమం వాళ్ళు వెళ్ళేది కాకుండా రాంగ్ రూట్ లో మనకు అడ్డవలసినటువంటి పరిస్థితి కూడా మనకు ఇప్పుడు ఏర్పడుతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇది పరిస్థితి. ఇక్కడ చూడండి, కారు సైరన్ వస్తుంది తెలిసి కూడా టర్నల్స్ మీద వెళ్తున్నాడు కారు. ఇతను చూడండి, ఈ కారు చూడండి ఒకసారి. ఎట్లా మీరు పేషెంట్ ఏది చెప్తే అక్కడ తీసుకెళ్తారా హాస్పిటల్? పేషెంట్ ఏ హాస్పిటల్ కావాలంటే అక్కడ హాస్పిటల్ సార్ పర్మిషన్ తీసుకొని తీసుకెళ్తాం మేము. ఒకవేళ ఎవరు లేకపోతే మరి ఎవరు లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కువ శాతం సివిల్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కే తీసుకెళ్తాము. ఒకసారి వాళ్ళు కంపల్సరీ ప్రైవేట్ అంటే తప్ప ప్రైవేట్ అంటేనే వాళ్ళు ప్రైవేట్ అంటే ప్రైవేట్ సార్ పర్మిషన్ తీసుకొని ప్రైవేట్ కి తీసుకెళ్తాం. ఓకే. తీయడం వల్ల ఏదైనా అవేర్నెస్ కలిగే అవకాశం ఉందంటారా? తప్పకుండా ఉంటుందండి సార్. ఎందుకంటే కొన్ని వీడియోస్ చేయడం అంటే మీరు ఇంకా కొన్ని వీడియోలు చేయడం ద్వారా కూడా ఓకే చేసినందుకు మీకు సుమన్ టీవీ వాళ్ళకు చాలా ధన్యవాదాలండి. ఓకే. తప్పకుండా అవేర్నెస్ కలుగుతుందని మేము అనుకుంటున్నామండి. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ అండి. ఓకే. మీరు ఎప్పటి నుండి చేస్తున్నారు? మేము గత 10 సంవత్సరాల నుండి సార్. ఓకే. ఈ 10 సంవత్సరాల అప్పటి నుండి ఇప్పటి వరకు ఏమైనా మార్పు వచ్చిన జనాలలో? ఇంకా కూడా కొంత కావాలని అనుకుంటున్నాం సార్. ఎందుకు అంటే సిటీలో ట్రాఫిక్ కానీ నెక్స్ట్ ఏంటంటే వెహికల్స్ కూడా చాలా పెరిగినాయి సార్. ఇది చూడండి ఒకసారి, కోర్టు చౌరస్తా ఇది చూడండి. ఆటో వాళ్ళు వస్తున్నారు ఎదురుగా, సైరన్ వస్తున్నా కూడా ఎదురుగా వస్తున్నాడు చూడండి. కనీసం అవుతున్నాడు అక్కడ స్కూటీ చూసలేదండి. ఈ బైక్ చూడండి ఒకసారి. ఇట్లాంటి మీకు ఏమనిపిస్తుంది? ఇట్లా చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? ఇట్లాంటి చూసినప్పుడు అంటే కానీ వీళ్ళు తెలిసి చేస్తురా, ఒకవేళ తెలియక చేస్తురా, ఓకే, లేకపోతే అసలు ఎందుకు చేస్తురా ఒకసారి మాకు కూడా ఏం తెలియదండి, అర్థం కాదు. ఓకే. ఇది పరిస్థితి. ఎందుకంటే మన అక్కడ నుండి సైరన్ వచ్చినా కూడా కార్ చూడండి ఒకసారి, కారు అది ముందుకు వెళ్తున్నాడు, సైరన్ వస్తుంది అని తెలిసి కూడా ఎక్కడో అక్కడ వెళ్తున్నాడు. ఆటో చూడండి, ముందు ఆటో చూడండి. కరీంనగర్ కాదు, ఇక్కడ కూడా ఇదే పరిస్థితి కావచ్చు నాకు తెలుసు. చూడండి బైక్ మనల్ని ఆగమని వెళ్తారు. అంబులెన్స్ సైరన్ వేసుకుని వస్తుంటే మీరే ఆగండి మేము వెళ్తాం, మీరు అంబులెన్స్ అంటే మీరు ఎమర్జెన్సీ కేసు ఉండండి, ఆ ప్రాణాపాయ స్థితిలో ఉండండి, మీరు ఆగాలి, మేము వెళ్తున్నాం అడగా సిగ్నల్ ఇచ్చి మరీ వెళ్తాం చాలా మంది. లేదు, రోడ్డు మీద పార్క్ చేసిన వాళ్ళు రోడ్డు మీద పార్క్ చేస్తూనే ఉన్నారు, వెళ్ళే వాళ్ళు వెళ్తూనే ఉన్నారు, వచ్చే వాళ్ళు వస్తూనే ఉన్నారు. మీరు ఏం చెప్తారు? పబ్లిక్ ఎందుకు అవేర్నెస్ రావట్లేదు? ఎంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ కల్పిస్తున్నప్పుడు కూడా ఎందుకు అంబులెన్స్ పైన ఎందుకు రెస్పాన్సిబిలిటీ రావట్లేదు పబ్లిక్? తెలిసి చేస్తురా తెలియక చేస్తురా మనకేం తెలియదు సార్. ఓకే. కాకపోతే వాళ్ళు ఏంటిదంటే ఎమర్జెన్సీ సర్వీస్ కు కంపల్సరీ దారి ఇవ్వాలి సార్. ఓకే. అది కొందరు ఇస్తారు, అంటే అందరిని అంటలేము సార్, కొందరు మాత్రం రెస్పాన్సిబుల్ అవుతున్నారు, రెస్పాన్స్ ఇస్తున్నారు మనకు జరుగుమని చెప్పి వెళ్ళాడని చెప్పేసి. కొందరికి అవగాహన లేక ఇస్తలేరా మరి అసలు అందులో వాళ్ళు ఏమనుకుంటారో మనకు తెలియట్లేదు సార్. అందరిని అంటలేము, కొంతమందిని అంటున్నాం సార్. చూడండి ఇక్కడ ట్రాఫిక్ పడింది, అంబులెన్స్ అనే దానికి ట్రాఫిక్ తో సంబంధం లేదు, వెళ్ళిపోవచ్చు, వీళ్ళు ఇక్కడ సైడ్ జరగచ్చు కానీ జరగరు. ఇదే సరే పోనీ ట్రాఫిక్ క్లియర్ అయిపోయింది, కనీసం మరి సైడ్ కు తప్పుతారా చూద్దాం ఒకసారి. చూడు ఎక్కడో ఒక దగ్గర కొంతమంది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నారు, జరుగుతున్నారు, కొంతమంది మాత్రమే. కొంతమంది సార్ టైం అనేది మనకి ఎంతసేపు అన్నది ఏం చెప్తారు? ఒక మనిషి ప్రాణం కాపాడడానికి సెకండ్ కూడా ఇంపార్టెంట్ కదా, ఈ విషయం ఏం చెప్తారు? ప్రతి సెకండ్ మనకి ఇంపార్టెంట్ సార్. ఓకే. మెడికల్ కేసులకి, ట్రామా కేసులకి, ఓకే,
ప్రతి కేసుకు మనకు టైం అనేది విత్ ఇన్ సెకండ్ తో సహా ఇంపార్టెంట్ సార్. Okay. ఎందుకంటే మనం పేషెంట్ ని హాస్పిటల్ కి ఇలాంటి ఇది చూడండి ఒకసారి, ఇది చూడండి, ఎక్కడ కూడా రెస్పాండ్ లేదు, ఆగట్లేదు కార్ కనీసం, వెళ్తున్నారు, మనకు అడ్డం వస్తున్నారు. ఈ బ్లాక్ కార్ చూడండి, మనకు అడ్డం వస్తున్నారు. మీరు ఇప్పుడు మరి వెళ్ళేది ఒక ప్రాణాపాయ స్థితిలో కాపాడడానికి, లేదా ఒక యాక్సిడెంట్ లో ప్రమాదం గురైన వ్యక్తిని తీసుకెళ్ళడానికి. ఇదే వెళ్తున్న సమయంలో ఈ ట్రాఫిక్ వల్ల మీకు అడ్డం అని చెప్పడం, మీకు కూడా ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయన్న? ప్రమాదాలు అంటే మేము సైరన్ వేసుకుంటాం సార్. ఫస్ట్ Okay, okay. సైరన్ వేసుకుంటే ఏంటిదంటే సిటీలో Hmm. కనీస కూడా జరగట్లేదు సార్. ఓకే ప్రమాదాలు అయితే ఇప్పటి వరకు అయితే మాకేం జరగలేదు సార్. ఓకే కాకపోతే ఏంటంటే టైం వేస్ట్ అయితే అవుతుంది సార్. Okay. పేషెంట్ ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడానికి టైం వేస్ట్ అవుతుంది సార్. ఓకే అంటే కరెక్ట్ టైం కు మనం పేషెంట్ ని హాస్పిటల్లో చేర్చలేకపోతాం ఇలాంటి ట్రాఫిక్ వల్ల. ఓకే అంటే ఇప్పుడు మీకు ఇందులో ఆన్ గోయింగ్ ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అవును సార్. పైలట్ ఏంటంటే తొందరగా వెళ్ళాలనే దాంతో ఫాస్ట్ వెళ్తుంటాడు. అవును సార్. ఈ అడ్డం రావడం వల్ల కింద పడిపోవడం అంటే సందర్భం జరిగి ఉంటాయి కదా సార్? జరుగుతాయి సార్. ఓకే అలాంటి ఎందుకంటే సడన్ గా మన వెళ్ళేటప్పుడు అడ్డం వస్తుంది సార్, అవును. వెహికల్ అడ్డం వస్తారు. అవును. అలాంటప్పుడు సడన్ మన పైలట్ గారు బ్రేక్ వేసేసరికి మేము కూడా కింద పడిపోయిన సందర్భాలు ఉన్నాయి. వస్తాయి సార్. ఉన్నాయి. ఓకే ఎప్పుడైనా ఈ రోడ్డు పైన వెళ్తున్న వాళ్ళు మీకు అడ్డం ఇవ్వక మీతో గొడవ పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయా? వాళ్ళే మనల్ని అంటే ఎదురు దాడికి వస్తారు సార్. దాడికి వస్తారు. ఎదురు దాడికి ఒక్కసారి అయింది సార్. కాకపోతే అక్కడ మిగతా వాళ్ళు ఉండి ఓకే అంబులెన్స్ కి దారి ఇవ్వాలండి, వాళ్ళు సమ్ చేసి మేము వచ్చేసాం. అంటే కేసుకి వెళ్తా అంటే. ఓకే ఓకే ఇంకొకటి ఏంటన్నా చాలా మంది అనుకుంటారు ఈ అంబులెన్స్ లో పేషెంట్ లేకుండా కూడా ఊరికే వెళ్ళకుండా సరైన వేసుకుంటారు, అనవసరంగా వేసుకుంటారు అనేది ఒక అపోహ ఉన్నది సార్. మనకు ఫస్ట్ కాల్ సెంటర్ నుండి కాల్ వస్తుంది. అవును అవును పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటే కంపల్సరీ ఎమర్జెన్సీ కేసు వెళ్ళాలి. కాబట్టి ఆర్టీఐ కేసు కాబట్టి మనకు ఎలాంటి ప్రతిదీ ఎమర్జెన్సీ. ఓకే పేషెంట్ దగ్గరికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ మేము సైరన్ వేసుకుని వెళ్ళాలి. వెళ్ళాలి అది బయట వాళ్ళకి ఏం తెలియదు, తెలియదు. వీళ్ళు ఉట్టిగానే వెళ్తారు అని కావచ్చు అనుకుంటారు. అది అపోహ మాత్రమే. ఓకే కంపల్సరీ పేషెంట్ దగ్గరికి వెళ్ళాలంటే మేము సైరన్ వేసుకుని వెళ్తాం సార్. ఓకే ఇది చాలా మంది కూడా ఒక అంబులెన్స్ వెళ్తుంటే చాలా మంది ఏమనుకుంటారంటే అనవసరంగా ఖాళీగా వెళ్తున్నాడు ఆ సైరన్ వేసుకున్నాడు అని చెప్పేసి చాలా మంది పేషెంట్ దగ్గరికి వెళ్తున్న క్రమంలో కూడా సేమ్ సైరన్ వేసుకుంటూ వెళ్తాడు. దయచేసి ఇది గమనించండి. అంబులెన్స్ ఈ వెళ్తున్న క్రమంలో వారికి దారిస్తూ వారికి రెస్పెక్ట్ ఇవ్వండి, అది తప్పది. ఎందుకంటే ఒక ప్రాణాన్ని రక్షించే క్రమంలో వాళ్ళు తమ సమయాన్ని వృధా చేయకుండా వెళ్తూ ఉంటారు. మీకు ఎట్లా కాల్ ఎప్పుడు వస్తుంది, దాని టైమింగ్స్ ఈ టైంలో చేరాలంటుందా, అసలు ఏ విధంగా ఉంటుంది ప్రాసెస్? అవును సార్. మనకు అంటే కిలోమీటర్ ఇప్పుడు ఫోన్ వచ్చిన వెంటనే లొకేషన్ అనేది చూపెడతారు సార్. ఓకే టైం ఇస్తారు. అవును అంటే ఆ టైంలో మనము రీచ్ కావాలని ఉంటుంది. కాకపోతే ఇలాంటి టైంలో మనం రీచ్ కాలేకపోతున్నాం సార్. ఈ ట్రాఫిక్ వల్ల రీచ్ కాలేకపోతున్నాము. పైలట్ గారు చెప్పండి, ఇప్పుడు మీరు కాల్ వస్తుంది సార్ సార్ ఇట్లా అర్జెంట్ ఉంది రా అని చెప్పి కాల్ వస్తుంది, ఆ. మీరు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏముండదు, కావాల్సుకొని కొంతమంది ఫోన్ చేస్తుంటారు, అట్లా మీకు జరిగిన సందర్భాలు ఉన్నాయా? ఉన్నాయి సార్. ఓకే కొంతమంది డ్రింక్ వేసుకొని ఆకతాయిలు అట్లా చేస్తారు సార్. ఎప్పుడో ఒకసారి జరుగుతుంది ఇట్లా. ఓకే కాకపోతే మేము అక్కడికి ఇది ఇట్లా ఎమర్జెన్సీ ఉంది అని కాల్ చేస్తారు తాగి అవును. డ్రింక్ చేసి. ఓకే అక్కడికి మేము పోయేసరికి అక్కడ ఏముంటది, ఏది ఉండదు. అక్కడ ఆకతాయిలు చేసే పని సార్ ఇది. ఓకే అదే టైంలో ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే మా వెహికల్ పోలేకపోతుంది సార్. ఆహా, అదే ఓకే. అదే ఆ వెహికల్ ఆ కేసు క్లోజ్ అయ్యేదాకా మాకు వేరే కేసు రాదు సార్. రాదు, మళ్ళీ అది ఆ. క్లోజ్ అయితే ఇంకొకటి వస్తుంది. అది క్లోజ్ అయితేనే మాకు వేరే కేసు వస్తుంది. ఓకే ఉన్నారు సార్ అప్పుడప్పుడు ఆకతాయిలు అట్లా చేస్తారు సార్. అట్లాంటి కేసులు కూడా వస్తాయి. అలాంటి వాళ్ళు మీకు ఏం చెప్తారు? అలా చేయకండి. ఇప్పుడు మన కుటుంబ సభ్యులకు ఎవరికైనా కానీ ఏమన్నా అయితే మీరు అట్లనే చేస్తారా? ఉమ్, అట్లా చేయొద్దు. ఓకే ఆ? ఉమ్, ఈ 108 అంటేనే ఎమర్జెన్సీ ఉంటేనే కాల్ చేయాలి కంపల్సరీ. ఓకే ఇట్లా ఆకతాయిగా చేస్తే వాళ్ళ పరిస్థితి మీరు చేసేదానికి అప్పుడే ఏదైనా ఎమర్జెన్సీ కేసు వస్తే వాళ్ళకు మేము అక్కడికి సీన్ కు వెళ్ళలేకపోతాం. వాళ్ళ ప్రాణాపాయ స్థితిలో ఉంటారు. కాపాడలేకపోతాం వాళ్ళని. చూశారు కదా మన కరీంనగర్లో పరిస్థితి ఇది. నేను ఒక అంబులెన్స్ తీసుకొని అంటే ఎలా రెస్పాండ్ అవుతారు, ఇక్కడ ఉన్నటువంటి పబ్లిక్ ఇక్కడ ఎలా రెస్పాండ్ అవుతారు అని చెప్పేసి అంబులెన్స్ పైలట్ అదేవిధంగా టెక్నీషియన్ ఇద్దరిని ఎక్కడ కూడా మనకు రెస్పాండ్ అనేది ఎవరు కూడా కాలేదు. ఒక 100 వాహనాల్లో ఒక 2-3 మాత్రమే సైడ్ ఇచ్చి అంబులెన్స్కు బాధ్యతయుతంగా జరుగుతూ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ చేస్తున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇర్రెస్పాన్సిబుల్గా చేస్తూ బాధ్యత లేకుండా ప్రాణాపాయ స్థితిలో వెళ్ళే అంబులెన్స్కి దారి లేకుండా విచక్షణ రహితంగా, అది విచక్షణ రహితంగా నేను చెప్తాను, నేను అది విచక్షణ రహితంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నటువంటి
సందర్భాలు ఉన్నాయి. ప్రాణాలు కాపాడే అంబులెన్స్కు దారి ఇవ్వండి. మీ వంతుగా మీ బాధ్యతను నిర్వర్తించండి. జై హింద్.